స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతిదాన్ని మనకిస్తాడు. కొన్నిసార్లు శ్రమల గుండా మనం వెళ్ళినా ఆయన తన ఉద్దేశంలో మనం వాటిపై జయము పొందాలని నిలబెడతాడు. ఆమేన్. గ్రద్ద తన పిల్లల్ని ఏం చేస్తుందంటే ఎత్తైన పర్వతాలపై అది గుడ్లు పెట్టి పర్వత శిఖరాలపై అది గూడు కట్టుకొని అక్కడ పిల్లల్ని చేసి వాటికి ఆహారం తెచ్చిపెట్టేటప్పుడట, వినండి, ఆహారం తెచ్చిపెట్టేటప్పుడు ఆ ఆహారాన్ని గూడు ఉంది కదా, గూడే, ఆ గూడు సరిగ్గా మధ్యలో పెట్టదట, గూడు అంచున పెడుతుందట. ఏది? దేన్ని? దాన్ని తెచ్చిన ఆహారాన్ని ఎక్కడ పెడుతుంది? గూడు అంచున పెడుతుంది. కొన్ని రోజులు గూట్లో పెడుతుంటుంది, కొన్ని రోజులు ఇంకా చిన్నపిల్లలు అయినప్పుడు నోట్లో పెడుతుంటుంది, కొన్ని రోజులు గూట్లో పెడుతుంది. తినడానికి కొంచెం అది అనుకూలంగా ఉన్నప్పుడు గూట్లో పెడుతుంది. కొంచెం అవి రెక్కలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఈ లోపల ఈ ఆహారం రోజు నోట్లో నుంచి గూట్లోకి, గూట్లో నుంచి ఇప్పుడు ఎక్కడికి? అంచుకు పెడుతుందట. అంచుకు పెట్టేది ఇప్పుడు ఈ పిల్లలు వెళ్ళి ఏం చేయాలి? ఆ అంచున పెట్టిన దానిని ఏం చేయాలి? తీసుకొని తినాలి. ఈ అంచును పెడుతున్నప్పుడు ఇది మామూలుగా ఈ పిల్లలు ఏం చేస్తాయంటే యథావిధిగా తిరుగుతూ అంచుకు వెళ్ళిపోతాయి. అంచుకు వెళ్ళిన తర్వాత ఆ గూటి ఆహారం తినే టైంలో ఆ బరువు ఎక్కువై ఏమవుతుందంటే స్కిడ్ అయిపోతాయి. ఎక్కడికి ఏం చేస్తాయి? ఇప్పుడు ఆ పర్వతం నుంచి ఏం చేస్తాయి? కిందన పడిపోతుంటాయి. కిందన పడిపోతున్నా అలాగే చూస్తుందట. ఏది? ఆ తల్లి గ్రద్ద ఏం చేస్తుందంటే అలాగే చూస్తూ ఉంటుండగా ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి ఏమొచ్చాయి? రెక్కలు వచ్చాయి కదా. అవి పడిపోతున్నప్పుడు ఇలా ఇంకా భూమికి దగ్గరకు అవుతున్నప్పుడు ఆ రెక్కలు పూర్తిగా ఎడతాయట. ఏమవుతాయి? ఆ రెక్కలు పూర్తిగా ఈడిన తర్వాత అవి మరలా అప్పుడు ఏం చేస్తాయంటే, స్తోత్రం, ఇప్పుడు తోసేసింది ఎందుకు చెప్పాలి? అంత వారన పెట్టి అది పడిపోయేలాగా చేసింది ఎందుకు చెప్పండి? ఏది ఎగరాలని? ఆ పిల్ల ఎక్కడ ఎగరాలి తెలుసా? ఆకాశపు నింగికి ఎగరాలట. స్తోత్రం. ఎక్కడ ఎలగాలి? అదిగో ఆ నింగికి ఎగరాలి, ఆ పైకి ఎగరాలి. క్రిందన కాదు నువ్వు తిరగడం, క్రిందన కాదు నువ్వు సంచరించడం అని ఆ పిల్లలు ఇప్పుడు ఎక్కడికి ఎగురుతున్నాయంటే తల్లితో పాటు ఇప్పుడు అంటుందట. ఆ ఎగిరి వచ్చి ఆ స్థానానికి వచ్చిన తర్వాత ఆ తల్లి పిల్లతో అంటుందట, నిన్ను తోసింది నువ్వు ఎగరాలనే. స్తోత్రం. కొన్నిసార్లు నీకు వచ్చే కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవి ఆర్థికమైనవి కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే నిందలు, సమస్యలు ఒకదాని మీద ఒకటి నీ బ్రతుకులో ఏంటి, నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నాకు అన్ని ఈ బాధలు ఎందుకు అని ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు ఆలోచన కలిగి కృంగిపోతూ ఉన్నట్లయితే ఆయన అంటాడు, ఈ శోధనలోనే నువ్వు నాకు సాక్షిగా ఉండాలి, ఈ బలహీనతలోనే నిన్ను బలవంతునిగా చేయబోతున్నాను, నేను ఈ సమస్యల మధ్యలో కూడా నీ పక్షముగా నేను నిలిచి ఉన్నానని చెప్పడానికి నిన్ను ఈ మార్గం గుండా నిన్నేం చేస్తున్నాను? నడుపుతూ ఉన్నాను. సహోదరులారా, ఆయన మనల్ని విడవడు, కానీ మనకు నేర్పుతాడు అనుభవాలు. ఆమేన్. మనకు నేర్పుతాడు పాఠాలు. దైవజనులు యేసన్న గారు 10 సంవత్సరాలు ఒక సేవకుని దగ్గర ఏమండి తర్ఫీదు పొంది 10 సంవత్సరాలు ఒక కాపరి దగ్గర వెట్టి పనులు చేసి, ఒక కాపరి దగ్గర ఆయన 10 సంవత్సరాలు ఆ సంఘములో ఏమండి ఎంతగానో పరిచర్యలో వాడబడుతూ ఆ సేవకుడు ఈయనకి జ్వరం వచ్చినా నీళ్ళు తేవడం మానేవాడు కాదట.
ఆయన బలహీనంగా ఉన్న సేవకుడు అనేవాడట, నువ్వు ఇంతలా ఇలాగుంటే నువ్వు సేవకేం పని చేస్తావురా అని అంటాడని ఆయన నీరసం ఉన్నా సరే ఎప్పుడూ నీరసం ఉన్న వాళ్ళలాగా ఉండేవాడు కాదట. కొన్నిసార్లు తీవ్రమైన జ్వరం వచ్చేసింది. ఆ టైంలో సేవకుడు అన్నాడట, చెరువుకి వెళ్ళేందే నీళ్ళుదే అన్నాడట. ఓపిక లేదు, అప్పటికే కొంచెం వీక్గా ఉన్నారు. అయినా సరే ఆయన అన్నాడట, అరే నువ్వు సేవకి పని చేయవు అన్నాడట. నా బలహీనతలో, నా యొక్క ఇబ్బందుల్లో ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర పరిచయం చేసి ఆఖరిని 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ సేవకుడు 10 రూపాయలు చేతిలో పెట్టి నీవు సొంతంగా వెళ్ళి సేవ చేసుకో అన్నాడట. ఏం వెళ్ళి సొంతంగా వెళ్ళి ఏం చెయ్యి, నువ్వు ఇండిపెండెంట్గా వెళ్ళిపో ఎక్కడో సేవ. ఎంత ఇచ్చాడట చెప్పరా? ఎన్ని సంవత్సరాలు ఉంటేనే సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి ఎంత ఇచ్చినట్టు? రూపాయి ఇచ్చినట్టు. 10 సంవత్సరాలు 10 రూపాయలు ఇచ్చి, ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకో, నీ వంతుగా నువ్వేం చెయ్యి, సేవ చేసుకుంటే. ఆ సంఘంలో ఒక సిస్టరు, ఒక పెద్ద ఆవిడ, ఆమె ఆ వెళ్ళిపోతున్న ఆయన పిలిచి ఒక మాట అందట, బాబు నీ దగ్గర డబ్బులు లేవు కదా అందట. అవునమ్మా నా దగ్గర లేవు, 10 రూపాయలు అయ్యగారు ఇచ్చారు, దాంతోనే నేను సేవకి వెళ్ళిపోతాను, ప్రభు నన్ను ఎక్కడికి నడిపితే అక్కడికంటే ఒక మాట అన్నది, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప దేవుడు నీకు చూపబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికి చూపిన కృపట? దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను దేవుడు నీకేం చేయబోతున్నాడు? ఆ ఒక్క మాటే, ఆ ఒక్క మాట పట్టుకొని, నేను నిన్న విన్నాను వెసలను మాట్లాడుతుంటే ఆ మాట చెబుతూ ఉన్నాను. ఆ మాటలో ఆయన అంటాడు, చచ్చిపోయే వరకు కూడా ఆ కృపను గురించి ఆయన పాడడం మొదలుపెట్టి. స్తోత్రం చెప్పండి. ఆయన పాటల్లో చూడండి, ఎక్కడ చూసినా ఏముంటుంది, ఎక్కడైనా కృప లేకుండా ఆయన పాటలు ముగింపు ఉండదు. స్తోత్రం. ఎందుకంటే దావీదుకు చూపిన, చెప్పండి, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను ఎవరు చూపుతారు? నీకు చూపుతాడు. నీ దగ్గర 10 రూపాయలే కావచ్చు సహోదరులారా. అందుకే చెప్తాను, నేను అంటాను, తమ్ముళ్ళుగా మీకు చెప్తున్నాను, ఒక సహోదరుడిగా చెప్తున్నాను, నువ్వు దేవుని మీద పరిపూర్ణంగా అనుకో, నీ దగ్గర ఉన్న కొంచెమే దేవుడు ఒక దినాన్ని సమృద్ధి అయిన కృపతో నిన్ను హెచ్చించబోతున్నాడు. స్తోత్రం. అది ఉన్నతమైన కృపగా చేయబోతున్నాడు. ఆ కృపలో నుండి అన్నీ ఇవ్వగలిగిన వాడు, ఆ కృపలో నుండి నీ అక్కర్లు తీర్చగలిగిన వాడు, ఆ కృపలో నుండి నీ పిల్లలను తృప్తిపరచగలిగిన వాడు, ఆ కృపలో నుండే నిన్ను తలపైకి ఎత్తగలిగేటట్లుగా ఆయన చేయగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదుకు చూపిన ఏ కృపట? శాశ్వతమైన కృప. అందుకే ఆయన చనిపోయే వరకు కృపామయుడా నీలోనా, ఎన్ని పాటలు ఉన్నాయో, కృపయే నేటి వరకు నాచెను నీ కృప నన్ను విడువదని నా కృపయే. ఎన్ని పాటలు ఆయన ఏమున్నాయి. కృపలేనిదే దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను దేవుడు చూపువాడు. స్తోత్రం. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఏమండి, రోషము కలిగిన వాడు. ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేవాడు. ఆమేన్. ఈ చివరి దినాల్లో మనము ఆయన్ని కలిగి ఉండడం మన భాగ్యం. మన సంపాదన యేసయ్య అయి ఉంటే ఎంతో భాగ్యం. ఈరోజు మరొకసారి మీకు అదే మాటను గుర్తు చేయాలనుకుంటున్నాను. నేను త్వరగా ముగింతాను. అన్నీ అయిపోయా బాబు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక తక్కువ టైంలో దేవుని వాక్యాన్ని, కొద్దిపాటి సమయాన్ని, వాక్య భాగంలో ఫిలిప్పీ పత్రిక దైవజనుడైన పౌలు ఒక మాట చెప్తాడు. ఆయన సంపాదనలో ఏమై ఉన్నదో ఆయన సంపాదన యొక్క ప్రాముఖ్యతను చెబుతాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. మీరు ఈ మాటను మరలా మీరు గుర్తు చేసుకోవాలి. వచ్చి 8వ వాక్యం చదవండి. నిశ్చయముగా
నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తము ఏ విధమ చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగు వలనని ఆయన మరణం విషయములో సమానమైన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. దేవునికి స్తోత్రం. దైవజనుడైన పౌలు గారు చెప్తున్నారు, ఈరోజు క్రైస్తవుడా నీ సంపాదనలో ఎవరున్నారు? ఒక మాట, అసలు నీ సంపాదన ఏంటి? నీకు కలిగిన భూమి మీద కలిగిన ఐశ్వర్యమా సంపాదన? భూమి మీద కలిగి ఉన్న ఉద్యోగమా సంపాదన? భూమి మీద కలిగి ఉన్న అధికారమా సంపాదన? భూమి మీద కలిగి ఉన్న పదవుల సంపాదన అని ఒకవేళ అనుకుంటే ఇవన్నీ కూడా దేవుని ఎరగని అన్య జనాంగానికి ఒకవేళ సంపాదన అయితే అవ్వచ్చేమో, కానీ క్రీస్తుని కలిగిన బిడ్డలకు ఒకటే ఒక సంపాదన ఉండాలి, యేసుని కలిగి ఉండడమే. స్తోత్రం. ఎవరైనా కలిగి ఉండడం? నీ ఆస్తి అంతా కూడా ఒకవేళ పోయినా నీలో ఒక ధైర్యం ఉండాలి, నాకు యేసు ఉన్నాడు. చెప్పండి చెప్పండి, నాకు ఎవరున్నారు? చెప్పాలి, అందరూ చెప్పాలి. నాకు యేసు ఉంటే చాలు. ఎవరు ఉంటే చాలు? అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు, నాకన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు, బాధలు. మర్చిపోయారా పాట? స్తోత్రం. అన్నీ ఉన్నా కానీ యేసు లేకపోతే చెప్పండి ఏమీ లేనట్టే. ఆయన ఉంటే మనకన్నీ ఉన్నట్టు. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా చెప్పాలి. పోయినా భయపడినండి, ఏమైపోయినా నాకు ఇబ్బంది లేదండి, నాకు యేసు ఉంటే చాలండి, గట్టిగా ధైర్యంగా విశ్వాసంతో పలకండి. మీదేది పోదు, కానీ దేవుని యొక్క కృపలో బలవంతులు అవుతారు. స్తోత్రం కలిగిన గాక. దైవజనుడు పౌలు అంటాడు అదే, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన జ్ఞానమును అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎవరి కోసం నష్టంగా ఎంచుకున్నాడట? చెప్పరా? ప్రార్థన కోసం. ఆ రకంగా చెప్పాలంటే నువ్వు ప్రార్థన జరుగుతున్నప్పుడు నీ వ్యాపారానికి ఎవరో వస్తారు, అయ్యా ఇదిగో ఈ పని చేసి పెట్టండి, మీకు 1000 రూపాయలు ఇస్తాం, ఈ పని చేసి పెట్టండి, మీకు 500 ఇస్తాం, ఈ పని చేసి ఈ పనిలోకి వస్తావా, నీకు ఈరోజు 800 కూలి ఇస్తామంటే ఇదిగో ఈ పనిని పక్కన పెట్టి ప్రార్థన కోసం పరుగులెడుతున్నావే, అదే యేసుని సంపాదించుకోవడానికి పరిగెట్టడం. స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో మనం చూస్తున్నాం ఏమని? అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఏం చేసుకున్నాను అంటున్నాడు? సమస్తము నష్టముగా ఎంచుకున్నాడట. నష్టం అంటే దేనిని నష్టంగా ఎంచుకున్నాడు? తనకున్న హోదాను, తనకున్న అధికారాన్ని, తనకున్న శ్రేష్టమైన ఉద్యోగాన్ని, తనకున్న లాభకరమైనవన్నీ కూడా యేసును సంపాదించుకునే విషయంలో నష్టముగా ఇచ్చుకున్నాడట. స్తోత్రం. అయ్యా ఈరోజు ప్రార్థనకు వస్తున్నారా అని అడగండి. కుదిరితే వస్తానండి. ఎక్కడికండి? ప్రార్థనకి రండి బాబు, అయ్యలారా దేవుని సన్నిధికి రండి అంటే ఈరోజు నాకు వ్యాపారం, ఈరోజు నాకు వర్క్ ఉందండి,
ఈరోజు నాకు చేలో పని ఉందండి, ఈరోజు నాకు పశువులు కాసుకోవాలండి, లేకపోతే ఈరోజు నేను ఫలానా పని ఉందండి, ఇదిగో నువ్వు ఏమీ సంపాదించుకోవడానికి ఇష్టపడలేదంటే యేసుని సంపాదించుకునే విషయంలో నష్టపోవడానికి ఏం చేయలేదు, మనస్సు లేదు. పౌలు గారు అంటారు, నేను యేసుని సంపాదించుకున్నాను. స్తోత్రం. ఎవరిని? నీ జీవితంలో ఏది ఎక్కువ ఉండాలో తెలుసా? మన జీవితంలో ఒకవేళ దేవుడు కొలబద్దతో కొలిస్తే ఆయన కోసం నువ్వు నడిచిన అడుగులు ఎక్కువ ఉండాలి. స్తోత్రం. నువ్వు నడిచిన అడుగులు ఎగమై ఉండాలి, అధికంగా ఉండాలి. నీవు లోకములో నీ అవసరతల కోసం, నీవున్న వాటి కోసం నీ అడుగులు తక్కువగా ఉండాలి. యేసయ్య కోసం నడిచిన అడుగులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నాయా? యేసయ్య కోసం పరిగెట్టిన అడుగులు ఉన్నాయా? నడిచిన అడుగులు ఉన్నాయా? చేసిన కార్యాలు ఉన్నాయా? చేసిన సమయం ఉందా? అది మన జీవితంలో ఒకవేళ లేకపోతే ప్రియులారా, మనం ఏం సంపాదించుకోలేదని అర్థం. లోకాన్నే సంపాదించుకుంటున్నాం కానీ ఎవరిని సంపాదించుకోలేదు, యేసుని సంపాదించుకోలేదు. వాక్యం అందుకే చెప్తుంది, ఒకటి సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్ట వానికి ఏమి ప్రయోజనము, వాడికి ఏమి లాభము? మా కోసం ప్రార్థన చేయండి. నువ్వు యేసయ్య సన్నిధి అంటే నీకు ఆసక్తి లేదు, ప్రార్థన చేయండి అంటే దేవుడు ఆ ప్రార్థనకు ఏమండి ఎంత ఆయన అంగీకారంగా ఉంటాడు. సహోదరి సహోదరులారా, ఎంతగా దేవుడు నీ యొక్క ఆయన యొక్క స్వరాన్ని నువ్వు ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నావో గుర్తుపెట్టుకుంటే, ఇదిగో పౌలు గారు అంటారు, నేను ఆయన్ని సంపాదించుకున్నాను. దేనికి స్తోత్రం. ఆమేన్. సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడట? సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. అది ఎవరికి తెలుసు అంటే అది ఆత్మ సంబంధమైన వాళ్ళకి తెలుసు. ఆమేన్. అది ఆత్మలో ఎదిగే వాళ్ళు లేదని గుర్తించగలరు. ఆత్మలో ఎదగలేని వాళ్ళ ఇదిగో ఈ చెవితో వదిలేస్తారు. వాళ్ళు అలాగే చెప్తారు, మన పని మామూలేనండి. వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు చెప్పిన ఎలా చెప్తే ఇంక మనకన్నీ అంటే ఏమనుకుంటారంటే దేవుని మాట చాలా చులకనగా, సేవకుని మాట చాలా లెక్కలేనితనముగా, చాలా ఆ మాటను ఏమండి పక్కోల మాటను ఎక్కువ వింటారు. కానీ ఈరోజు సేవకుడి మాట వినేవాళ్ళు పక్కోల మాటన్నా వింటారు. ఈరోజు మంచిది కాదంటే వాళ్ళు ఆగిపోతారు. ఎవరి మాట వినడం? ఇది పక్కోల మాటన్నా వింటారు కానీ ఎవరి మాట వినరు, సేవకుని మాట వినరు. అయ్యలారా, అక్కలారా, అన్నలారా, దేవుని మాట విందామయ్యా అంటే వినరు. ఎందుకంటే ఈ మాట కాదు కావాల్సింది. ఏ మాట? ఆ మాటే కావాలి. అన్నిటికీ సేవకుడు కావాలి. ఏదన్నా వస్తే ఆయన కావాలి. అంటే నీ సమయంలో దేవునికి ప్రాధాన్యత ఉందా? నీ కుటుంబంలో, నీ ఇంటిలో దేవునికి ఎంతవరకు స్థానం వేసి, సింహాసనం వేసి ఆయన కూర్చుని పెట్టి ఆయనకు అధికారం ఇచ్చావు? ఎంతవరకు ప్రభువా నీవే మాట్లాడిన ఆయన నీ సేవకుడి ద్వారా ఏది నిర్ణయిస్తావో, ఏం చెబుతావో అది మా జీవితంలో మేము నమ్మకంగా చేస్తామని ఎంతవరకు చెప్పగలుగుతున్నాం? అందుకేనండి దేవుడు చూస్తున్నాడు కాబట్టి మన అడుగులు ముందుకేద్దామంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే నువ్వు మనుషులను వెంబడించడానికి చూస్తున్నావు కానీ యేసుని వెంబడించడానికి చూడలేదు. దేనికి స్తోత్రం. నువ్వు ఆయన వెంబడించడానికి చూస్తే ఆయన కార్యాలు ఎంత గొప్పవో చూస్తాం. వాక్యంలో కనబడుతూ ఉంటుంది. బాప్తిసం ఇచ్చి యోహాను ఒక దినాన్ని అదిగో ఆయన బాప్తిసం ఇస్తుంటుండగా మీరు యోహాను సువార్త తెరవండి. యోహాను సువార్త తెరవండి. 1వ అధ్యాయము
37వ వాక్యంలో మీరు చూస్తే, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందు వాడని నేను ఎవరిని గురించి చెప్పితును, ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగం యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాటలు చూస్తారు. అప్పటికే యోహాను బాప్తిసమిస్తున్నాడు యొర్దాను నదిలో. అనేకులు బాప్తిసం పొందుతున్నారు. అనేకులు అదిగో ఇశ్రాయేలు యూదులందరూ కూడా, ఏమండి, శాస్త్రులు పరిసయ్యులు కూడా చాలామంది ఆయన దగ్గరికి వచ్చి బాప్తిసం పొందుతున్నారు. హల్లెలూయా. వాక్య భాగంలో మనం చూసినప్పుడు 29వ వచనంలో ఉంది, ఇదిగో మరునాడు యోహాను యేసు తన ఎదుగు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు నా వెనుక ఒక మనుషుడు వస్తున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక, నాకంటే ముందుండివాడు, నేను ఎవరిని గురించి చెప్తున్నా, ఆయనే ఈయన. నేను ఆయనను ఎరిగినైతిని కానీ ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షముడికి నేను నీళ్ళలో ఏం చేస్తున్నాను వచ్చి నేను చెప్పాను. యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఇదిగో మీరు చివర 38వ వచనంలోనికి వస్తే, మరునాడు మరలా యోహాను 35 ఆయన శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఆయన చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. దేవునికి స్తోత్రం. ఎవరిని వెంబడించారట? యేసుని వెంబడించారట. ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు? బాప్తిసమిచ్చు యోహాను దగ్గర ఉన్నారు. ఆ ఇద్దరు ఏంటి, ఇంతవరకు కూడా మాట్లాడినట్లుగా యోహాను మాటలు లేవు, ఇంతవరకు ప్రసంగించినట్లుగా యోహాను ప్రసంగం లేదు. ఇప్పుడు యోహాను ప్రసంగంలో ఒక ప్రత్యేకమైన ప్రసంగం చేస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో ఆయనను చూపించట, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. ఎవరిని చూపించి?